అందరికీ శుభోదయం అండి. నేటి సాక్షి పేపర్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రాజస్థాన్ సీఎం ప్రమాణం. రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా భజన్లాల్ శర్మ ప్రమాణం చేశారు. ఆపై పదవీ బాధ్యతలు చేపట్టారు. వీసా లేకున్నా ఇరాన్కు భారత్ సహా 33 దేశాల వారికి వీసా లేని ప్రయాణాలకు అనుమతిస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. ఆ ఎమ్మెల్యేకి 25 ఏళ్ల జైలు శిక్ష. బాలికపై రేప్ కేసులో యూపీ బీజేపీ ఎమ్మెల్యే రామ్ దులాల్ గోండుకు కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మహిళా జడ్జికి లైంగిక ఏదింపులు. తనను జిల్లా జడ్జి లైంగికంగా ఏదిస్తున్నారని అనుమతిస్తే చనిపోతానంటూ ఓ మహిళా జడ్జి సీజేఐకి లేఖ రాయడం కలకలం రేపింది. కేసీఆర్ డిశ్చార్జ్. ప్రభుత్వ ఇప్లుగా నలుగురు. సర్వజన రంజక పాలన. 6 గ్యారెంటీల సాక్షిగా రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన వర్ధిల్లుతుంది. అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగంలో గవర్నర్ తమిళసై గత ప్రభుత్వ నిర్బంధన పాలనకు జనం స్వస్తి పలికారు. త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం. హామీలన్నీ 100 రోజుల్లో అమలు చేసేలా కార్యాచరణ తీసుకుంటాం. కాళేశ్వరం అవినీతిని ఉపేక్షించాం. డ్రగ్ మాఫియాను వదిలిపెట్టబోం. అభివృద్ధి విషయంలో ప్రాంతాల మధ్య వివక్ష ఉండదని వెల్లడి. శుక్రవారం అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ తమిళసై చిత్రంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్. మెగా డిఎస్సీనే గవర్నర్ ప్రసంగంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ఆశలు. రాష్ట్రంలో టెట్ అర్హత ఉన్నవారు 4 లక్షల మంది పైనే. ఉపాధ్యాయ ఖాళీలు 22,000 వరకు ఉన్న 18 ఏళ్ల ఖాళీలకే లెక్క చెప్పిన విద్యాశాఖ. హేతుబద్ధీకరణ చేపట్టే అవకాశం. ఆగిపోయిన డిఎస్సి సంగతేంటి? విద్యాశాఖలో పదోన్నతులు చేపడితే స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు తెలిసే వీలు. పట్టు వీడని విపక్షాలు. పార్లమెంట్లో భద్రతా లోపం. ఆపై 2 రోజుల ఆందోళన. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్. భద్రత లోపానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని నిరసన. లోక్సభ రాజ్యసభలో పూర్తిగా స్తంభించిన కార్యకలాపాలు. ఉభయ సభలను సోమవారానికి వాయిదా. వెంటనే పోలీసు ఉద్యోగాల్లో భర్తీ, నియామకాలకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం. పలు అంశాలపై ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక స్కూళ్లు. ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన నళినికి ఉద్యోగం ఇవ్వండి. సీఎం కాన్వాయ్లోని వాహనాలను 15 నుంచి 9కి తగ్గించండి. ట్రాఫిక్ జామ్లతో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచన. కాటేసిన ఆన్లైన్ ఆట. భార్యతో పిస్తోల్తో భార్య, పిల్లలను చంపి తాను కాల్చుకొని కలెక్టర్ గన్మెన్ ఆత్మహత్య. ఆన్లైన్ గేమ్. ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేసిన కానిస్టేబుల్. కలెక్టర్ సెలవుపై వెళ్లడంతో ఇంటికి వచ్చిన ఈ ఘాతుకం. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో విషాదం. సమాప్తం.